నేను చనిపోయినామో అన్నట్టు అనుకుంటుర్రు. యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. బండి దారుణంగా అయిపోయింది. ఎవరు వచ్చి మీతో ఉండలేరు, ఎవరు వచ్చి లేపలేదు. నాకు లేవనికి బాడీ సపోర్ట్ చేయలే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. అందరైతే ఎట్లున్నారు, బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే అస్సలు బాగాలేను గైస్. లైఫ్ అనేది వేరే, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అసలు ఏ సిచ్యువేషన్ ఎట్లా అవుతుంది ఏంటిది అన్నది మన చేతులలో ఉండదు కదా. లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్లు అవుతాయి గైస్. ఒక 1 month బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. నేను బండి మీద వెళ్తుంటే కారు వాడు వచ్చి పెట్టిండు. నేను మంచిగానే పోతున్నా, నా రూట్లో నేను పోతున్నా. కారు వాడు వచ్చి పెట్టిండు, దానికైతే మనం ఏం చేయలేము కదా. కారు వాడు వచ్చి పెట్టిండు, ఆగలే, వెళ్ళిపోయిండు. నేను కింద పడేటతోటే అన్కాన్షియస్ అయిపోయినా. ఎవరు కూడా వచ్చి లేపలేదు, అసలు ఏం చేయలే. అది ఫేస్కి సర్జరీ అయింది. ఇక్కడ నోస్ పైన నాసల్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి ఉండే. నా బండిని చూద్దంటే అసలు నాకు ఏడుపు వస్తుంది. అసలు ఏం చేయాలని అర్థమవుతాలే. సిచ్యువేషన్ అనేది యాక్సిడెంట్ తర్వాత నా లైఫ్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం తలకిందలు అయిపోయింది. ఏం చెప్పుకోలేకపోతున్నా. బండి దారుణంగా అయిపోయింది గాయస్. అసలు నేను ఇట్లున్నా అంటే కారణం సేఫ్టీ అంటే హెల్మెట్ పెట్టుకున్నా, హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకున్నా, జాకెట్ వేసుకున్నా, బూట్స్ వేసుకున్నా. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల నాకు ఈ యొక్క నోస్ పైన తప్ప ఇంకెక్కడ ఏం తాకలేదు. అది నా అదృష్టం. అసలు బండిని చూసిన వాళ్ళు నేను చనిపోయినామో అన్నట్టు అనుకుంటుర్రు. బండిని చూసిన వాళ్ళందరూ అసలు నేను బతుకున్నా అంటే నమ్మట్లేరు. అట్లా అయిపోయింది బండి సిచ్యువేషన్. లైఫ్ అనేది ఎప్పుడు ఎవరిని ఎట్లా మారుతుందో అర్థం కాదు అసలు. ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే, ఎవరు రారు అసలు, ఎవరు వచ్చి మీతో ఉండలేరు. నా దగ్గర ఉండి నన్ను అయితే మా అన్నయ్య చూసుకున్నాడు. సీరియస్గా చెప్తున్నా. అసలు జిందగీ అనేది ఎట్లా అంటే ఇట్లా చక్కగా పోయే జిందగీ ఇట్లా టర్న్ అయిపోతుంది సడన్గా. ఎవరికన్నా ఏమంటారు, ఫేస్ చేసేవారికి తెలియదు ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. నేను అక్కడ పడిపోయి ఉన్న తర్వాత కారోడు పెట్టేసి వెళ్ళిపోయింది కదా. ఎవ్వరు వచ్చి లేపలేదు. ఒక 2 hours 3 hours తర్వాత నేను మళ్ళీ లేచి, నాకు లేవనికి బాడీ సపోర్ట్ చేయలే. అసలు నాతో కాలే. ఫోన్ మళ్ళీ అటు సైడ్ పడి ఉంటే, సీరియస్గా చెప్తున్నా, ఇట్లనే ఏమంటారు, ఇట్లా డొర్లుకుంటా పోయి ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేసుకున్నా. ఎవరన్నా రోడ్ పైన అట్లా పడి ఉంటే జరా హెల్ప్ చేయండి. ఏం కేసు అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని ఏం భయపడకండి. ఇంకొకటి ఏంటంటే, నేను అట్లా పడి ఉన్నా కదా, నేను కాన్షియస్లోకి వచ్చినాక నాకు గుర్తున్నది. ఎవడన్నా దగ్గరికి వచ్చి చూసి నవ్విపోతుండు, అన్న అంబులెన్స్కి కాల్ చేయన్న జరా ప్లీజ్ అన్న, మొత్తం బ్లీడింగ్ అవుతుంది, అంబులెన్స్కి కాల్ చేయన్న అంటే నవ్వుతుండు. వాడు సైకోలని చూడుకున్నాడు. నవ్వుకుంటా పోతుండే. అసలు నాకేం అర్థం కాలేదు. బండి మీద పోతుంటే ఎంత సేఫ్ అంటే అంత సేఫ్ ఉండాలి గైస్. ఎందుకంటే మనం ఎట్లా పోయినా కూడా ముందు నుంచి వచ్చేటోడు సరిగ్గా రాడు కదా, అందుకనే చూసుకోవాలి. సేఫ్టీ ఫస్ట్. మినిమం హెల్మెట్ పెట్టుకొని బయటకు పోవాలి. హెల్మెట్ లేకపోతుండే నేను బతికేటోని కాదు అని నాకైతే అర్థమైంది. హెల్మెట్ ఉండడం వల్ల నేను బతికిన, ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఏమున్నది, నా కెమెరా పగిలిపోయింది, వీడియో చేయనీకి అసలు ఏం లేదా. ఇప్పుడు వీడియో చేసేది కూడా ఫోన్ తోటి. అసలు నా బండి కొన్ని ఫొటోస్ ఇక్కడ పక్కన స్క్రీన్ పైన పెడతా చూడండి.
దారుణంగా అయిపోయింది సిచ్యువేషన్ మొత్తం. ఇట్లాంటి సిచ్యువేషన్లలో అసలు ఎవడు రాడు. మీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు రాడు గైస్. సీరియస్గా చెప్తాను, ఇది నా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా నేను. ఎవడు కూడా వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో చూసుకున్నట్టయితే చూసుకోడు. అయితే బండి మీద పోతుంటే మాత్రం ఫస్ట్ సేఫ్టీ మెయింటైన్ చేయండి. మినిమం హెల్మెట్ అన్న మెయింటైన్ చేయండి. మీరు ఏ బండి మీద పోతున్నా ఎట్లా పోతున్నా కూడా హెల్మెట్. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికే ఇంటికాడ నుంచి షాప్కే కదా అని అనుకుంటూ ఆ మధ్యలో ఏమన్నా అయితే ఎవడు రెస్పాన్సిబుల్ ఉంటాడు, దానికి ఎవడు ఉండడు. అందుకనే మీకు మీరే రెస్పాన్సిబుల్ అండి. సేఫ్టీ ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియో వ్లాగ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. మ్యాక్సిమం ఇంకా ఎప్పటి నుంచి ట్రై చేస్తా. ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికోసం అన్నట్టు వీడియోస్ కూడా వేయలేదు.